Praise the Lord. Hallelujah. Good morning. Thank you, Jesus. Hallelujah. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరినీ మరొకసారి ప్రేమతో ఉదయకాలపు డివోషన్లకు ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. Thank you, Jesus. We worship you, God. Hallelujah. Thank you, Lord Jesus. Hey, good morning. Hallelujah. Good morning, GFC family and also online viewers. అందరు కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వన్ మోర్ న్యూ డే, మనకు అద్భుతమైన దినాన్ని దేవుడు మనందరికి ఇచ్చినాడు. హల్లెలూయా. ఆయన వాక్యం వినడానికి, ప్రైజ్ ద లార్డ్, ఆయన వాక్యం ధ్యానించడానికి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Praise you, Jesus. Hallelujah. Glory God. Glory to God. గుడ్ మార్నింగ్ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ప్రేమతో ఉదయకాలపు ఆన్లైన్ డివోషన్లోకి ఫేస్బుక్ లైవ్ డివోషన్లోకి ఆహ్వానిస్తున్నాను. హోప్ యు ఆల్ రెడీ. మనం మీరు సిద్ధంగా ఉన్నట్టయితే లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. కమ్ ఆన్, లెట్స్ ప్రే. హల్లెలూయా. లెట్స్ ప్రే. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారమైన తండ్రి, వాళ్ళు ప్రేమించి మరొక నూతన దినం మీరు మాకు ఇచ్చిండగా బాబా నీ స్వరము మాకు వినిపించమని ఈ ఆన్లైన్ డివోషన్ ద్వారా అనేకులతో మీరు మాట్లాడి బలపరుచు నీకు వందనాలు. మాట్లాడుతున్న నన్ను ప్రభా తండ్రి మీ సిలువ చాటున మరుపరిచి మీరు మాతో మాట్లాడగలరు. ప్రతి ఆటంగా నేసంలో ఏపరుస్తూ యేసు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Okay, once again, thank you for joining this live devotion. It was Vakyamsham, vision, not condition. It is Vakyamsham, vision, not condition. Hallelujah. ఈ పరిస్థితుల లోకంలో అనేకం ఉంటుండగా ఎక్కడ మనము మన దృష్టి కేంద్రీకరించి ఉన్నాము, వేర్ ఈజ్ అవర్ విజన్ or where is our focus అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ద కండిషన్ దట్స్ అరౌండ్ us. మన చుట్టూన్న పరిస్థితి కాదు ప్రాముఖ్యమైనది, బట్ దేనిపై మనం దృష్టి ఉంచినామనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఇట్స్ గోనా మ్యాటర్ అ లాట్. మన జీవితంకి ఎంతగానో అది అవసరం. లైఫ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. దేవుడు మనకి జీవితం ఇచ్చిన తర్వాత ఆ జీవితము ఆయన నా చేతికి అప్పచెప్పినాడు. వీ హ్యావ్ ఫ్రీ విల్. మనకు స్వేచ్ఛ ఉంది. మనకు దేవుడు చిత్తాన్ని ఇచ్చిండు. మన జీవితాన్ని మనం నడిపించుకోగలం స్వేచ్ఛగా. కానీ దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు దాన్ని సరి చేయగలడు. ఇఫ్ యూ కెన్ గివ్ హిమ్ ద పర్మిషన్. ఆయనకు మనం అనుమతి ఇచ్చినట్టయితే మన జీవితము కొన్నిసార్లు అది త్రోవ తప్పిపోయినా, అది మన కంట్రోల్ తప్పిపోయినా, కొన్ని పరిస్థితులు బట్టి మనం ఆయన ప్రార్థన చేసాం. వెన్ వీ ప్రే టు హిమ్ దట్ హీల్ బ్రింగ్ బ్యాక్ అవర్ లైఫ్ ఇన్ టు రైట్ ట్రాక్. హీల్ బ్రింగ్ బ్యాక్ ఇన్ టు రైట్ ట్రాక్. హల్లెలూయా. ఆ సరైన మార్గంలో ఆయన తీసుకురాగలడు. సో మీరు చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ 30 more days ద డిఫరెంట్ సిచ్యువేషన్ అరౌండ్ us. పరిస్థితులు మన చుట్టూ మొదటిగా కరోనా వైరస్ యొక్క ప్రభావం చూపిన రాను రోజుల్లో కదా దాని ప్రభావం మాత్రమే కాదు, కానీ మన ఉద్యోగాల పైన, మన యొక్క బిజినెస్ పైన, మన కుటుంబాల పైన, మన పిల్లల పైన, వాళ్ళ ఎడ్యుకేషన్ పైన, మన యొక్క ఇన్కమ్ సోర్సెస్ పైన, అలాగే మన ఫ్యూచర్ పైన ఎంతగానో ప్రభావితం చూపిస్తా ఉంది. ఇట్స్ ఎఫెక్టింగ్ నాట్ జస్ట్ అ లైఫ్ హ్యూమన్, అ ఫిజికల్ లైఫ్, బట్ లైఫ్ అరౌండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. కరోనా వైరస్ అనేది ఒక మనిషి యొక్క శరీరం పైన మాత్రమే కాదు ప్రభావితం ఈరోజు చూపించేది, కానీ అది మానసికంగా మానవుని చుట్టూన్న ప్రపంచం పైన, మేబీ మానవ యొక్క ఆర్థిక పరిస్థితి కానివ్వండి, అతని ఫ్యూచర్ కానివ్వండి, పిల్లల యొక్క జీవితం, భవిష్యత్తు,
అనేక విషయాలపై అది ప్రభావితం చూపిస్తూ ఉంది. పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ వాట్స్ నెక్స్ట్, ఏం జరగబోతుంది తర్వాత అన్న దానిపై చాలా వాళ్ళు దృష్టి ఉంచినారు. హౌ మచ్ పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ దేర్ హెల్త్, వాళ్ళ యొక్క ఆరోగ్యంపై ఎంతగా వాళ్ళు శ్రద్ధ కలిగి ఉన్నారు, లేకుంటే ఎంతగా వాళ్ళు ఆందోళన కలిగి ఉన్నారు. అంతకంటే ఎక్కువగా రీసెర్చ్ ఏం చెప్తుందంటే, వెన్ యూ సీ ద రీసెర్చ్ పేపర్స్ కదా ఆన్లైన్లో, వాళ్ళ యొక్క ఫోకస్ అంతా వాళ్ళ ఫ్యూచర్ పైన. మా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మాకు ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయి, మా పిల్లల యొక్క కెరీర్ ఎలా ఉండబోతున్నది, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ప్రభావితం చెందబోతున్నదన్న ఆందోళన. దర్ ఇస్ ఆల్వేస్ కేయాస్ కదా, ఇట్స్ ఎవ్రీవేర్, ఇట్స్ అ కేయాస్ అరౌండ్ ద వరల్డ్. ఇట్స్ నాట్ జస్ట్ ఎఫెక్టింగ్ ఎ మ్యాన్ అండ్ హిస్ హెల్త్, బట్ ఇట్స్ ఎఫెక్టింగ్ కంప్లీట్ హిస్ వరల్డ్. ఈరోజు అతను చుట్టూ ఉన్న ప్రపంచాన్ని యావత్తు అది ప్రభావితం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. COVID-19 వైరస్, ఇట్స్ నాట్ జస్ట్ అన్ హెల్త్ ఇష్యూ, ఇట్స్ నాట్ జస్ట్ ఎ హెల్త్ ఇష్యూ, ఇట్స్ ఈవెన్ ఎఫెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషిని యొక్క మానవాని యొక్క జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. డ్యూరింగ్ దిస్ టైమ్స్ హౌ అ క్రిస్టియన్ హ్యావ్ టు రెస్పాండ్, ఒక క్రైస్తవుడు ఎలాగో దానికి ప్రతిస్పందించాలన్నది చాలా ప్రాముఖ్యమైనది. హౌ యూ అండ్ ఐ ఆర్ సీయింగ్ ద సేమ్ సిట్యుయేషన్ వాట్ వరల్డ్ ఈజ్ సీయింగ్. ఈ ప్రపంచం ఎలా చూస్తుందో ప్రస్తుత పరిస్థితిని ఒక క్రైస్తవుడుగా నీవు నేను ఎలా చూడాలనేది ప్రాముఖ్యమైనది. యాజ్ ఎ క్రిస్టియన్ బార్న్ అగైన్ పర్సన్, క్రైస్తవుడుగా తిరిగి జన్మి అనుభవం గలవారిగా ఉంచిన మనం ఎలా చూడాలా, అలాగే మన చుట్టూన్న వారికి మనం ఎలా సహాయపడాలో చూడడానికి, హౌ లైఫ్ విల్ బీ అన్న సంగతి మనం ఎగ్జాంపుల్ ఎలా నిలబడాలనేది ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. టుడే ఛాలెంజ్ ఇస్ దాట్. మత్తయి సువార్త 14వ అధ్యాయం మనం తీసినట్టయితే ఒక చిన్న సన్నివేశం ఇక్కడ ఉంది, మనకందరికి తెలిసిన సన్నివేశం. యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ అది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. వెంటనే ఆయన జనసమూహమును తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలని ఆయన వారికి బలవంతం చేసెను. ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండెక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన, బైబిల్ ఏమంటుందంటే యేసు ప్రభు తన శిష్యులని ఒక ప్రయాణంలో కదా, ఈ సెండ్ దెమ్ ఆన్ ఎ జర్నీ, అద్దరికి కదా, సముద్రపు అద్దరికి వెళ్ళినట్టయితే యేసు ప్రభుకు ఒక పని ఉంది, అక్కడ వెళ్దామని చెప్పిండు. కానీ హీఈస్ నాట్ కమింగ్, ఆయన రావట్లేదు. హీ సెడ్ హిస్ డిసైపుల్ టు గో ఫార్వర్డ్, మీరు ముందుగా వెళ్ళండి, ఐ గోట్ టు జాయిన్ యూ, మీరు ముందుగా వెళ్ళండి, ఐ గోట్ టు కమ్ అగైన్. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. ఆల్దో వీ కాంట్ ఫీల్ జీసస్ పర్సనల్లీ, వ్యక్తిగతంగా కదా, పర్సనల్గా మరి ఫిజికల్గా యేసుప్రభు మన మధ్య లేకపోయినా, వీఆర్ లైఫ్ జర్నీ, మన యొక్క జీవితం యొక్క ప్రయాణంలో కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం దూరం వెళ్ళంగానే ఏమైందంటే గొప్ప తుఫాను రేగింది అని బైబిల్ చెప్తాను. దిస్ అ గ్రేట్ స్టార్మ్ దట్ బ్రోక్ ఆన్ ద సీ. అప్పుడు ఆ అల్లకు వాళ్ళు కొట్టబడుతున్నప్పుడు వాళ్ళు అనుకున్నారు దట్ దే గోయింగ్ టు డ్రౌన్ అండ్ డై. వాళ్ళు అనుకున్నారు దట్స్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్, బికాస్ సిచ్యువేషన్ అరౌండ్ దెమ్ ఈజ్ వర్స్ట్. అందులో పేతురు కదా, ఆయన జాలరీ ఫిషర్మ్యాన్ కాబట్టి ఆయనకు తెలుసు పరిస్థితి అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందన్న సంగతి. కాబట్టి వెన్ సిట్యుయేషన్స్ అరౌండ్ అస్ విల్ చేంజ్ వితౌట్ ఎనీ నోటీస్, మన చుట్టూ పరిస్థితులు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పరిస్థితులు మారినప్పుడు, థింగ్స్ చేంజ్ ఓవర్ నైట్, రాత్రి పరిస్థితులు మారినప్పుడు కదా, ద మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద వరల్డ్ దట్ వీఆర్ ఆర్ నాట్ కంట్రోల్ ఆఫ్. మనం ఆధీనంలోని అనేకమైన సంగతులు మన జీవితంలో ఉన్నాయి, మన జీవితానికి ముడిపడి ఉన్నాయి. ద మెనీ థింగ్స్, యా బ్రదర్, నువ్వు దానిని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, ఆల్దో యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, ద మెనీ థింగ్స్ అరౌండ్ యూ ఆర్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. నీ జీవితంలో నీ చుట్టుపక్కల అనేక సంగతులు నీ ఆధీనంలో లేవు. అలాగే శిష్యులు వెళ్తుండగా ఆ యొక్క తుఫాన్ రేగింది, దానిని బట్టి ఎంతగానో భయపడ్డారు. నా సిచ్యుయేషన్ ఈజ్ దే హ్యావ్ టు రీచ్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ది షోర్. అద్దరికి వాళ్ళు వెళ్ళాలా, ద ఫోకస్ ఫస్ట్ వాస్ టు రీచ్ ద అదర్ సైడ్. మొదటగా వాళ్ళ దృష్టి, కనుదృష్టి ఆ యొక్క అద్దరికి చేరవాలని. ఎప్పుడైతే తుఫాను రేగిందో వాళ్ళ దృష్టి అద్దరి నుంచి ఎటు మళ్ళిందంట, పరిస్థితి పైకి మారింది. ఎప్పుడైతే పరిస్థితికి మళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో, ఇప్పుడు సాధ్యం కాదు పోవడానికి.
దానికంటే ఎక్కువగా నవ్ దే ఆర్ గోయింగ్ టు డై. ఇది మా జీవితం యొక్క అంతమైపోతుందేమో, వీఆర్ గోయింగ్ టు ఎండ్ అవర్ లైఫ్స్ అనుకున్నారు. ఇది మా జీవితం యొక్క ఎండ్ ఏమో. ఏదైతే మా జీవితాల్లో మొదలుపెట్టామో, చాలా మటుకు మనకు అనిపిస్తుంది పరిస్థితి చూసి, ఏదైతే మనం ఆశతో మొదలుపెట్టామో కొంత దూరం నడిచిన తర్వాత అది అంతమైపోతుందేమో, అది ఆగిపోతుందేమో. ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో మన ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, మన ఫ్యూచర్ ప్లాన్స్ కావచ్చు. యు మే థింక్ కొన్ని రోజులు బాగా నడిచింది, నౌ ఇట్ మే బి ఎండ్ ఆఫ్ ఇట్ బికాస్ సిచ్యుయేషన్ అరౌండ్ ఈజ్ లైక్ దాట్. చుట్టూన్న పరిస్థితి అలా ఉంది కాబట్టి పరిస్థితి అంచనా వేస్తే ఇట్ షోర్ దట్స్ గోయింగ్ టు నాట్ గోయింగ్ టు సస్టైన్. పరిస్థితి అంచనా వేస్తే ఏమంటుందంటే చాలా కాలం అది ఉండలేదు. మా బ్రదర్ అండ్ సిస్టర్, ఇఫ్ యు ఆర్ ఇన్ సచ్ సిచ్యుయేషన్ టుడే, దర్ ఇస్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. క్రైస్తవుడుగా నీకు శుభవార్త ఉంది. యా లైఫ్ సమ్ టైమ్స్ ఈజ్ నాట్ ఇన్ యర్ హ్యాండ్స్. చాలాసార్లు జీవితం నీ చేతులు లేకపోయినా, బట్ గాడ్ ఈజ్ కంట్రోల్ ఆఫ్ యర్ లైఫ్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యర్ లైఫ్. దేవుడు నీ జీవితంపై అజమాయిష్ కలిగి ఉన్న సంగతి మర్చిపోకూడదు. ఎస్, హీ హాస్ గివెన్ అస్ కంట్రోల్ అవర్ లైఫ్. మన జీవితంపై మనకు ఆధిపత్యం ఇచ్చినాడు, దాన్ని నడిపించుకునే అధికారం ఇచ్చినాడు, స్వేచ్ఛని ఇచ్చినాడు దేవుడు. అంత మాత్రాన మన జీవితం దేవుని ఆధీనంలో లేదు అని మర్చిపోకూడదు. అలా ఇట్స్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్స్ అని అనకూడదు, ఆయన చేతిలో లేదని అనుకోకూడదు. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఎస్, ఆల్దో వీఆర్ డ్రైవింగ్ ఇట్, మనం దాన్ని నడిపిస్తున్నా, మన జీవితాన్ని మనమే బాధ్యతమైన, మనమే నిర్ణయాలు బట్టి తీసుకొని వెళ్తున్నా. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, గాడ్ సేస్ ఆల్దో ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్, ఐఎమ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఇట్. అది నా అధీనంలో కూడింది. ఐ ఆల్సో కెన్ డూ మెనీ థింగ్స్ దట్ యూ కెనాట్ డూ. నువ్వు చేయలేని అనేకమైన సంగతులు నీ జీవితంలో నేను చేయగలను. నీకు స్వేచ్ఛనిచ్చినాను చేయడానికి, నీకు అధికారం ఇచ్చినాను చేయడానికి, నీ జీవితంపై, నీ జీవితం ఎలా జీవించుకోవాలో నీకు నేను స్వేచ్ఛని ఇచ్చిన, అధికారం ఇచ్చిన. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. నీకు ఆ స్వేచ్ఛ ఉంది, నీకు అధికారం ఉంది. కానీ గాడ్ రిమైండ్స్ యూ వన్ థింగ్. మరొక సంగతి నీతో నాతో చెప్తుంది ఏంటంటే, వెన్ టైమ్ కమ్స్ ఐ కెన్ కంట్రోల్ ఇట్. నేను వాటిని సరి చేయగలను. దాని యొక్క అజ్మాయిష్, మేబీ ఐ కెన్ కంట్రోల్ దోస్ థింగ్స్. ఆ పరిస్థితిని నేను కంట్రోల్ చేయగలను అని దేవుడు చెప్తున్నాడు. వీ షుడ్ నాట్, యాజ్ అ క్రిస్టియన్స్, ద సీక్రెట్ ఈస్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ ఇన్ లైఫ్. మన జీవితంలో మనం మర్చిపోకూడదు. వెన్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, ఎస్, గాడ్ కెన్ కంట్రోల్ ఇట్. మన దేవుడు దానిని సరి చేయగలరు. బికాస్ ఆయనకు దానిపై అధికారం ఉన్నది. దానికి ఏముందంటే ఆయనకు హీ హాజ్ అ కంట్రోల్ ఆల్ లైఫ్స్. మన జీవితంపై కంట్రోల్ ఆయనకు ఉంది అన్న సంగతి మనం గ్రహించాలి. ఆయన ఆధీనంలో ఉందనే సంగతి కూడా మనం గ్రహించాలి. అది మన ఆధీనంలో మాత్రమే లేదు మన జీవితం, ఆయన ఆధీనంలో కూడా ఉంది. ఇట్ ఈస్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఆల్సో. నా బ్రదర్ అండ్ సిస్టర్, సోదరా సోదరి, ఎస్, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు మన జీవితాన్ని మనం నడిపిస్తున్నాం కాబట్టి, మనం కొన్ని నిర్ణయాలు తీసుకొని మన జీవితంలో సక్సెస్ అయినాం కాబట్టి, కొన్ని ఫెయిలియర్స్ అయినాం కాబట్టి మనం అనుకుంటాం నా జీవితము నా కంట్రోల్ ఉంది, నేను చేసుకోలేకపోతే నా జీవితం ముందుకు వెళ్ళదు, నేను చేయకుండా జరగదు అన్న ఆలోచనకు మనం వచ్చినాం. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ రైట్. ఎస్, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్. అది నీ చేతిలో ఉంది, అది నీకు స్వేచ్ఛ ఉంది, నీకు అధికారం ఉంది. కానీ గాడ్ ఈజ్ ఆల్సో ఇన్ కంట్రోల్ ఆఫ్ ఇట్. దేవునికి కూడా అధికారం ఉందన్న సంగతి, దేవుడు కూడా నీ జీవితాన్ని ప్రభావితం చేయగలడని, దాన్ని మార్చగలడని సంగతి నువ్వు మర్చిపోకూడదు. మనం ఈ సంగతిలో మర్చిపోతాం ఏంటంటే, వి సే బిగ్గెస్ట్ లై టు అవర్ సెల్స్. మనము చెప్పుకుంటున్న పెద్ద అబద్ధం ఏంటంటే, నేను చేయలేకపోతే దేవుడు హెల్ప్ చేయలేడు. హల్లెలూయా. చాలా వరకు మనం చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఇఫ్ ఐ కెనాట్ డూ, నో వన్ కెన్ డూ. నేను చేయలేనంటే, నాకు కనబడలేదంటే, నాకు అర్థం కాలేదంటే, నా అంచనాలు లేదంటే అది ఇంపాసిబుల్ అన్న మాటకి మనం వస్తాం. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, వాస్తవంగా చూసినట్టే దట్స్ నాట్ ద ట్రూత్. అది సత్యము కాదు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్స్. దేవుడు మన జీవితంపై ఆ యొక్క అధికారము కలిగిన వాడు, మన జీవితాన్ని ప్రభావితము చేయగలవాడు. హీఈస్ హోల్డింగ్ అవర్ లైఫ్స్. ఎస్, హీ హాస్ గివెన్ ది కంట్రోల్. మన కంట్రోల్ ఇచ్చిన ఆయన నడిపించగలడన్న సంగతి మనం చూసుకోవాలి. అయితే ఎప్పుడైతే ఈ తుఫాన్ రేగిందో, నేను ముందుకు చదువుతాను, మనకందరూ తెలిసిందే కదా. 14వ అధ్యాయం 27 నుంచి చదువుతాను, 27 నుంచి చదువుతాను. వెంటనే 26 ఆయన సముద్రం మీద నడుచు శిష్యులను చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే ఆయన ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకుడి అని వాడు చెప్పాను. వెన్ థింగ్స్ లైక్ దాట్ హ్యాపెండ్, ఎప్పుడైతే పరిస్థితి అలా జరిగిందో ఆయన అంటుండు, హీ కేమ్ దేర్. యేసుప్రభు అప్పటిదాకా వాళ్ళతో లేడు, హీ వాజ్ దేర్ రైట్.
ఆయన వీళ్ళ పరిస్థితిని చూసి ఆయన సహాయం చేయడానికి వచ్చాడు. మెనీ టైమ్స్ గాడ్ కమ్స్ టు అస్ టు హెల్ప్ అస్. మన పరిస్థితులు మన ఆధీనం తప్పినప్పుడు గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఎందుకంటే బైబిల్ అంటుంది కదా, ఆపత్కాలం ముందు నమ్మదగిన సహాయం. బిలీవ్ మై బ్రదర్ అండ్ సిస్టర్, గాడ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ టఫ్ అండ్ ట్రబుల్ టైమ్స్. దేవుడు నీ పక్షాన ఉన్నాడు నీ పరిస్థితిలో ఉన్న సంగతి. ఎస్, గాడ్ హెస్ గివెన్ కంట్రోల్ అవర్ లైఫ్స్. మన జీవితంపై దేవుడు మనకు ఆధిపత్యం ఇచ్చినాడు, స్వేచ్ఛని ఇచ్చినాడు, అధికారాన్ని ఇచ్చినాడు. బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ గాడ్. దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, వాటితో చెప్పగా కదా, ధైర్యం తెచ్చుకొని దేవుడు అంటున్నాడు శిష్యులతో, భయపడకుడి, ధైర్యం తెచ్చుకొని అని చెప్తా ఉన్నాడు. అయితే శిష్యులు ఆయన చూసి ఎవరు మాట్లాడలేదు. వాళ్ళు ఆయన యేసుప్రభువా కాదా, సిచ్యువేషన్ కరెక్టా కాదా, ఈ డిసిషన్ నేను తీసుకోవచ్చా లేదా, ఈయన మాట నమ్మొచ్చా లేదా అన్న పరిస్థితి. చాలాసార్లు మనం కూడా దేవుని వాక్యం విన్నప్పుడు మన పరిస్థితిని చూస్తున్నాం. మనం ఏం కోల్పోయినాం? మనం లాస్ట్ అవర్ ఫోకస్. మనకు దృష్టిని కోల్పోయినాం. మన దృష్టి ఎటు తిరిగింది? పరిస్థితులతో తిరిగింది. మన దృష్టి గమ్యం నుంచి పరిస్థితులతో తిరిగింది. కాబట్టి మనం ఏది కూడా తేల్చుకోలేకపోతాం. వీ కెనాట్ హ్యావ్ డూ రైట్ జడ్జ్మెంట్. సరి అయిన న్యాయము, ఏది కరెక్ట్ ఏది తప్పు అని మనము గుర్తుపట్టలేకపోయినాం. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, బీ ఆఫ్ గుడ్ షియర్, భయపడకుడి, డు నాట్ ఫియర్ అని చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు అంతలో పేతురు, ప్రభువా నీవే అయితే, ఇఫ్ ఇట్స్ యూ లార్డ్. పీటర్ 12 మందిలో మరొకసారి పీటర్ రెస్పాండ్ అవుతాడు, ప్రభా నీవే అయితే నెక్స్ట్ నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటకు నాకు సెలవు. దిస్ వాట్ పీటర్ ఇస్ ఛాలెంజింగ్ గాడ్. పీటర్ దేవుని ఛాలెంజ్, నువ్వే అయితే ప్రభా నీ వాక్యం సత్యమైతే, వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ ఇన్ మై లైఫ్ ఈస్ గోయింగ్ టు అ ఫెయిలియర్, డూయింగ్ టు డూ. ప్రభా నీవే అయితే, నీ వాక్యం చెప్పినావు కదా ప్రభా, నీ సహాయం అయితే ప్రభా నాకు సహాయం దయచేయి, దట్ ఐ విల్ గెట్ బ్యాక్ మై లాస్ట్ బిజినెస్. నా పడిపోయిన వ్యాపారం తిరిగి వచ్చేటకు, నేను కదా కోల్పోయిన ఉద్యోగం తిరిగి వచ్చేటకు, నేను పొడగొట్టుకున్న సంపాదన తిరిగి, ప్రభా నాకు సహాయం దయచేయి. కెన్ వి ఛాలెంజ్ గాడ్ టుడే? ఇట్స్ నాట్ ద సిట్యుయేషన్ అరౌండ్ అస్. మన చుట్టూ ఏ పరిస్థితి అని కాదు. వెన్ యూ షిఫ్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ సర్కమ్స్టాన్స్ టు ద డెస్టినీ. పరిస్థితుల నుంచి దేవుని తట్టు ఎప్పుడైతే మన దృష్టిని మలుపుతామో, దెన్ థింగ్స్ గోనా చేంజ్. గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద సిట్యుయేషన్స్ రైట్ అవే. చాలాసార్లు దేవుడు మన పక్కన చుట్టూన్న పరిస్థితి అప్పుడే మార్చడు. ఈజ్ గోయింగ్ టు చేంజ్ యూ అండ్ యువర్ డైరెక్షన్. నీ గమ్యాన్ని నిన్ను మారుస్తారు. ఫస్ట్ విల్ చేంజ్ యూ టు సీ యువర్ డెస్టినీ. నీ గమ్యాన్ని చూడమని చెప్తాడు. రెండవది, హీ గో టు చేంజ్ యూ ఇన్ దట్ సిచ్యువేషన్ దట్ యూ విల్ గెట్ అడాప్టెడ్ టు ఇట్. ఆ పరిస్థితికి నువ్వు అనుగుణంగా ఉండి నువ్వు దాన్ని జయించినట్టుగా చేస్తాడు. ఇట్ హ్యాపెన్స్. అందుకే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ప్రేయర్ చేయగానే వి ఎక్స్పెక్ట్ థింగ్స్ అరౌండ్ అస్ టు చేంజ్. వి ఎక్స్పెక్ట్ కరోనా టు డిసపియర్ లైక్ దట్. మై బ్రదర్, ఇట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద ఎన్విరాన్మెంట్ ఎవ్రీ టైమ్. అని ప్రతిసారి కూడా నీ చుట్టూ పరిస్థితులు మారుస్తలేడు, కానీ గోయింగ్ టు చేంజ్ యూ అండ్ చేంజ్ యువర్ డైరెక్షన్. నిన్ను అని మార్చబోతున్నాడు, నీ యొక్క గమ్యాన్ని అయినా మార్చబోతున్నాడు. నీ పరిస్థితి ఏదైతున్నదో, వాట్ ఎవర్ సిచ్యుయేషన్, ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్ దట్ మెనీ టైమ్స్. చాలాసార్లు నీ పరిస్థితి, చుట్టూ పరిస్థితి చేంజ్ చేయడు, బట్ హీ గోయింగ్ టు బ్లెస్ యూ. బైబిల్ అంటుంది కదా, ఇస్సాకు కరువులో విత్తి 100 అంతలుగా పంట కోసేది. కరువు అట్టనే ఉంది, ఇస్సాకు పంట వేసినాడు, 100 అంతలుగా ఆయనకు వచ్చిందని. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంపై దేవుడు. చాలా మటుకు నీ పరిస్థితులు మార్చకపోవచ్చు, కానీ నీ స్థితిని దేవుడు మార్చగలడు. గాడ్ కెన్ చేంజ్ యువర్ సిట్యుయేషన్. ఇస్సాకు యొక్క స్థితిని మార్చగలడు. ఇస్సాకు 100 అంతలుగా పంట కోసినాడు కరువు అలాగే ఉంది. నీ పరిస్థితి అలాగే ఉంది, నీ చుట్టుపుట్టు పరిస్థితి, కానీ నువ్వు దీవించబడవచ్చు. దిస్ ఇస్ వాట్ ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెన్స్. ప్రతిసారి నీ జీవితంలో జరుగుతుంది, కానీ మనం అర్థం కాదు. మనమేమనుకో కంప్లీట్ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది, పరిస్థితి మొత్తం మారుతుంది. నా కుటుంబస్తులు మారుతారు, నా భార్య మారుతారు, నా భర్త మారుతారు. రైట్ బ్రదర్, ఈజ్ గోయింగ్ టు చేంజ్ యూ అండ్ యువర్ డైరెక్షన్. మెనీ టైమ్స్ గాడ్ వర్క్స్ ఇండివిజువల్. చాలా మటుకు దేవుడు వ్యక్తిగతంగా పనిచేస్తూ ఉంటాడు. చాలా కొద్దిసార్లు మాత్రమే ఆయన కంప్లీట్ పరిస్థితిని మారుస్తాడు. బట్ హీఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ డైరెక్షన్. హీఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ ఇన్ యువర్ సిట్యుయేషన్. నీ పరిస్థితిలో ఆయన దీవించగలడు, నీ పరిస్థితి నుంచి ఆయన తప్పించగలడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో
ఆ అగ్నిగుండంలో పడ్డప్పుడు అగ్నిగుండం ఆరిపోలేదు, వాళ్ళు కాలిపోకుండా ఉన్నారు. హల్లెలూయా. వాట్ చేంజ్డ్? పరిస్థితి మారలేదు, చుట్టూ వాళ్ళని మార్చినారు. హల్లెలూయా. దే మేడ్ దెమ్ టు బి అడాప్టెడ్ టు దట్ ఫైర్. అలాగే చూసినట్టయితే దానియేలును సింహం బోన్లో వేసినాడు. సింహం బోన్లో వేస్తే దానియేలు సింహాలను కొరకలేడు, అది సింహం దానియేలును కొరకలేదు. హల్లెలూయా. కానీ అవి మౌనంగా ఉన్నాయి, దానియేలు మాత్రం నిలబడి ఉన్నాడు. ద సిట్యుయేషన్ ఇస్ సేమ్. నీ చుట్టూ ఉన్న పరిస్థితి మారకపోవచ్చు చాలాసార్లు, బట్ గాడ్ విల్ గివ్ యూ విక్టరీ ఓవర్ ఇట్. దానిపై దేవుడు విజయానికి ఇవ్వబోతున్నాడు. ఆర్ యూ రెడీ? వీ ట్రై టు లుక్ ద సిట్యుయేషన్స్ ఆర్ చేంజ్. మనం చుట్టూన్న పరిస్థితులు మారినాయా, మన ఫోకస్ అంతా అంతే. ఆజ్ ద సిట్యుయేషన్ చేంజ్, మన పరిస్థితులు మారినాయి. ఇక్కడ కూడా అంటున్నాడు, పేతురు పరిస్థితి అలా ఉంది, ప్రభా నువ్వే అయితే నేను నీళ్ళ మీద నడుస్తాను. పేతురు అంటే ప్రభా ఈ గాలి తుఫాను తీసి అంటే నన్ను నీవే అయితే లెట్ మీ వాక్. దట్ షుడ్ బి అన్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవ ఒక వైఖరి ఏముందంటే, ఏ పరిస్థితుల్లో ప్రభా కెన్ ఐ వాక్ ఇన్ ఇట్, కెన్ బి విక్టోరియస్ ఇన్ ఇట్. ఇందులో నేను నడవగలుగుతానా, ఇందులో నేను విజయం పొందుకోగలుగుతానా, ఇందులో నేను ప్రభా నేను అనుకుంది సాధించగలుగుతాను. దాట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. అది మన జీవితం యొక్క అలా వైఖరి ఉన్నది. క్రైస్తవుని యొక్క వైఖరి, యాటిట్యూడ్ ఆఫ్ ఎ విన్నర్, యాటిట్యూడ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ విన్నర్. క్రైస్తవు విజయం పొందాలంటే పరిస్థితులు మారిందాక చూడు. ఎప్పుడు నా భర్త మారుతాడు, ఫర్గెట్ ఇట్, హీఈస్ గోయింగ్ టు మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్. తర్వాత ఎప్పుడు నా భార్య మారుతుంది, ఎప్పుడు ఈ బిజినెస్ సరిగా అవుతుందో, డోంట్ డూ దాట్. ఈ కరోనా పరిస్థితి ఎప్పుడు మారుతుంది. ఇన్ ఆల్ దీస్ థింగ్స్ గాడ్ సేస్ వాట్ యూ వాంట్. నీకేమి కావాలి? డోంట్ ఆస్క్ అబౌట్ సిట్యువేషన్ అరౌండ్ అస్. నీ పరిస్థితి ఏమైంది చెప్పకు, నీకు ఏమి కావాలి. సారపాత విధవరాలకు కరువు అట్టినే ఉంది, ఇంట్లో మాత్రము హల్లెలూయా ఏ కొదువా లేకుండా ఉంది. కరువు అయిపోయినంత వరకు ఇట్స్ టైం. హల్లెలూయా. యూ ఆస్క్ గాడ్ వాట్ యూ వాంట్ టుడే, వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్ గాడ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం దేవుడు ఏది చేయాలనుకుంటున్నావు అది చూడు ముందుగా, అంతేగాని నీ పరిస్థితి ఏది మార్చాలంటే నో డోంట్ డూ దాట్. దెన్ యూ విల్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ద సిట్యుయేషన్. పరిస్థితిని చూసినప్పుడు నువ్వు పడిపోతావు. పేతురు అంటారు, ప్రభా నీవే అయితే ఈ తుఫానులో ఐ వాంట్ టు వాక్ అయితే దేవుడు పేతురుకు అంటున్నాడు, కమ్ యూ క్యాన్. అయితే పేతురు నీళ్ళ మీద నడవ సాగింది. హల్లెలూయా. అయితే రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. పీటర్ వాక్ ఆన్ వాటర్. హల్లెలూయా. God will give you victory over a situation, but situations will not change sometime. చాలా మటుకు పరిస్థితులు మారవు, బట్ హీ విల్ గివ్ యూ విక్టరీ. అందుకే ఇరుకులో విశాలత కలిగజేస్తాడు, అడవిలో రహదారి చేయగలడు, ఎడారిలో సెలయేరులు ప్రవహించగలడు. ఎడారిని ఆయన ఏదైనా వనంలాగా మారడు. ఎడారిలో నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇస్తాడు. అడవిలో నీకు రహదారి త్రోవ లేదా త్రోవ తీస్తాడు, కానీ అడవిని తీయడు. We need to expect what you're praying is more important and what you're expecting is more. నీవు నీ పరిస్థితి మారాలనుకుంటున్నావా, నీ చుట్టూ పరిస్థితులు మారాలనుకుంటున్నావా, ఏది కరెక్ట్? టుడే మేక్ ఎ డిసిషన్ మై బ్రదర్, యాజ్ యూర్ గోయింగ్ టు ప్రే. ఈరోజు మనం ప్రార్థన చేయబోతుండగా ఫాస్టింగ్ ఉంది. పరిస్థితులు మార్చాలనుకుంటున్నావా, నీ పరిస్థితి మారాలనుకుంటున్నావా? అవును ప్రభా, కరోనా ప్రభావం ఉంది. ఐ వాంట్ టు బి బ్లెస్డ్ ఇన్ మై జాబ్. నా ఉద్యోగం నేను దీవించబడాలి. నాకు తెలియదు ఎలా, నాకు బిజినెస్ దీవించబడాలి, నా పిల్లల ఫ్యూచర్ బ్రైటర్గా ఉండాలి. హల్లెలూయా. వాట్ ఈస్ యువర్ ప్రేయర్ టుడే? అందుకే అంటున్నాను, ఇట్స్ నాట్ ఆఫ్ కండిషన్ అరౌండ్ అస్. మన చుట్టూ పరిస్థితి ఏది ఇంపార్టెంట్గా చూడము, అవర్ డెస్టినీ, మన గమ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో వెన్ యూ లుక్ టు జీసస్, హీ ఈస్ గోయింగ్ టు చేంజ్ యూ. మొదటగా నిన్ను ఆయన మారుస్తాడు, రెండోది నీకు దానిపై విజయము అనుగ్రహిస్తాడు. సో ఎక్స్పెక్ట్ గాడ్ టు డూ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు చేంజ్ సిట్యుయేషన్ ఎవ్రీ టైమ్. ప్రతిసారి చుట్టూ పరిస్థితి అంతే మారిపోయి, నో, ఇట్ విల్ నాట్ గోన్ హ్యాపన్. సో గెట్ రెడీ ఫర్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మార్పుకు, నీ పరిస్థితిలో మార్పుకు సిద్ధపడి ప్రార్థన చేయి. గాడ్ గోయింగ్ టు డూ దోస్ థింగ్స్ ఇన్ లైఫ్. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించగలుగుతాడు. బట్ చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, చుట్టూ పరిస్థితులన్నీ
మారవాలని చూస్తాను. దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఎవ్రీ టైమ్. సో డోంట్ చేంజ్ యువర్ ఫోకస్. నీ యొక్క దృష్టి నీ యేసుప్రభు గమ్యం నుంచి పరిస్థితులపై మార్చు. అది ఎప్పుడు మారం. దే ఆర్ లైక్ దాట్. మరోసారి చెప్తున్నాను, షడ్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండం వేయగలగా అగ్ని ఆరలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బయటికి వచ్చినారు. దానియేలు సింహం బోన్లో వేయగా సింహంలు చనిపోలేవు. దానియేలు బయటికి వచ్చినారు. అవి ఏమనలేవు. అక్కడ అగ్ని వాళ్ళని కాల్చలేదు. పేతురు తుఫాన్లో నీటిపై నడిచినాడు. తుఫాన్ ఆగలేదు. హల్లెలూయా. వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్ టుడే? వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్? వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్ గాడ్ టు డూ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితం దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నావు? డూ యూ వాంట్ విక్టరీ ఓవర్ యువర్ సిచ్యుయేషన్స్? ఈ పరిస్థితుల్లో దేవుడు విజయం ఇవ్వాలనుకుంటున్నావు. అవును ప్రభా, కరోనా ఉంది, నా జీవనోపాధి ఎలా? ఐ వాంట్ టు బీ బ్లెస్డ్. నేను దీవించబడాలి ప్రభా. మేక్ అన్ ఆపర్చునిటీ ప్రభా. పరిస్థితులను ప్రభా అవకాశాలుగా మార్చగలవాడను. ప్రే గాడ్ గోయింగ్ టు ఓపెన్ డోర్స్. పరిస్థితులు దేవుడు అవకాశంగా మార్చగలడు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ మై బ్రదర్? పేతురు వల్లే ప్రభా, ఎస్ నువ్వే అయితే ప్రభా ఈ పరిస్థితుల్లో నేను దీనిపై నడవాలి, ఈ పరిస్థితిపై నడిచి నేను జయం పొందుకోవాలి. కెన్ యు ఆస్క్ దాట్? యా, దట్ షుడ్ బి అవర్ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసంతో పరిస్థితులు చూడకు ప్రభు, పరిస్థితిపై విజయాన్ని మనం ప్రార్థన చేయి. ఆస్క్ గాడ్, లార్డ్ గివ్ మీ విక్టరీ ఓవర్ ది సిచ్యుయేషన్. ఈ పరిస్థితి అయిపోయినంత వరకు ఈ పరిస్థితిలో నాకు విజయం. ఎవ్రీథింగ్ దట్ ఐ డూ షుడ్ బి ప్లస్. నేను ఏం చేసినా దీవించబడాలి ప్రభా. ఎస్ ప్రభా. ఐ డోంట్ నో అబౌట్ వాట్ ద వరల్డ్ సేస్. లోకం ఏం జరుగుతుందో నాకు తెలియదు. అది ఎలా ప్రభావితం చెందుతుందో నాకు తెలియదు. బట్ ఇన్ దిస్, ఈ పరిస్థితిలో ఐ వాంట్ అ విక్టరీ. హల్లెలూయా. ఆస్క్ గాడ్ టు గివ్ యూ విక్టరీ ఓవర్ యువర్ సిచ్యువేషన్. డోంట్ ఆస్క్ గాడ్ టు చేంజ్ ద కండిషన్స్. పరిస్థితులు చాలాసార్లు మారవు. డోంట్ గెట్ డిసీవ్. మోసపోకు. వాటిని బట్టి దేవుడు గాడ్ వాంట్స్ టు ఆన్సర్ యూ ఇన్ హిస్ వే. సో ఆర్ యూ రెడీ టు బీ విక్టోరియస్ ఆన్ ఎ సిచ్యుయేషన్? ఈ పరిస్థితులపై విజయం పొందుకొని సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా. కీప్ ప్రేయింగ్. ప్రార్థన చేసినట్టయితే ఈ పరిస్థితిలో దేవుడు నేను దీవించగలడు. నువ్వు అనుకుంటున్నావు అందరు బంద్ అయిపోయిన, ఉపాధి పోయింది. నో, గాడ్ వుడ్ బ్లెస్ యూ ఇన్ దిస్ ఆల్సో. ఆర్ యూ రెడీ? ఛాలెంజ్ గాడ్. దేవునితో మాట్లాడు. ప్రభా నీవే అయితే ఐ వాంట్ టు వాక్ ఇన్ దిస్. హల్లెలూయా. ఐ వాంట్ టు బి బ్లెస్డ్ ఇన్ దిస్ సిచ్యుయేషన్. ప్రభా ఈ పరిస్థితిలో నేను దీవించబడాలి. ఈ పరిస్థితిలో కూడా ప్రభా నేను ముందుకు కొనసాగాల. హీ గోట్ టు గివ్ యూ విక్టరీ. డోంట్ థింక్ ద లాక్డౌన్ ఇస్ ఫర్ వరల్డ్. ప్రపంచానికి లాక్డౌన్, నాట్ ఫర్ యూ యాజ్ అ క్రిస్టియన్. నీకు కాదు. బీయింగ్ అట్ హోమ్ యూ కెన్ బి ఎ విక్టోరియస్ పర్సన్. నువ్వు ఇంట్లో ఉంటూ కూడా విజయం పొందుకోవచ్చు. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యూ అండ్ యువర్ డైరెక్షన్. ఈ పరిస్థితి దేవుడు మార్చగలడు. డోంట్ ఎవర్ క్రై ఆన్ ద సిచ్యుయేషన్. పరిస్థితిని చూసి ఏడవకు. అడుగు దేవుడు, దేవా కెన్ ఐ చేంజ్ దిస్? ఈ పరిస్థితిలో హౌ కెన్ ఐ బీ బ్లెస్డ్ లార్డ్? మేక్ మీ ఎ బ్లెస్సింగ్. ఈ పరిస్థితుల్లో నా దీవెనకరంగా నువ్వు మార్చాలి. నాకు తెలియదు ఎలాగో. పేతురు ప్రభా ఎలాగో నాకు నడవడం తెలియదు, ఈత కొట్టడం తెలుసు. పేతురు ప్రభా నాకు స్విమ్మింగ్ తెలుసు, బట్ ఐ కాంట్ వాక్ ఆన్ వాటర్. నేను నీళ్ళపై నడవలేదు. గాడ్ సెడ్ yes you can walk. God can make it happen. దేవుడు చేయగలడు. డోంట్ చేంజ్ ద సిచ్యుయేషన్. పేతురు అంటే ప్రభా ఈ తుఫాన్ ఆపేయి, నువ్వే అయితే తుఫాను ఆపేయి అంటే నో, ఈ నీళ్ళపై నడవడానికి. హల్లెలూయా. ఛాలెంజ్ గాడ్ దట్ హీ విల్ మేక్ యూ వాక్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్. నీ పరిస్థితులు అధిగమించి నడిచేలాగా చేయగలడు. నీ పరిస్థితిని అధిగమించి నడిచేలాగా చేయగలడు. గాడ్ యూ టు బ్లెస్ యూ మై బ్రదర్. ఆర్ యూ రెడీ? సో గెట్ రెడీ టు ప్రే టు గాడ్. లెట్స్ ప్రే. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ విక్టరీ ఓవర్ యువర్ సిట్యుయేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితులపై దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. పరిస్థితులు మారబోతలేవు, పరిస్థితులు మారవు, బట్ నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. బట్ ఆల్ యువర్ కన్సర్న్ ఇస్ అబౌట్ యువర్ విక్టరీ అండ్ సేఫ్టీ. సో కమ్ ఆన్ చర్చ్, లెట్స్ ప్రే. ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. రైట్ ఆఫ్టర్ దిస్ జాయిన్ కుటుంబాలు కలిసి మీరందరూ కూడా ఫాస్టింగ్ ప్రేయర్ ఏకోపిస్తారని నమ్ముతున్నాను. లాట్ ఆఫ్ థింగ్స్ టు ప్రే అబౌట్ యువర్ ఫ్యామిలీ. మీ గురించి ప్లాన్ చేయండి, మీ కుటుంబాల గురించి, చర్చ్ గురించి, చర్చ్ ల్యాండ్ గురించి, అలాగే విస్తరణ గురించి. లెట్స్ ప్రే. ఆఖరిలో మనం ప్లాన్ చేద్దాం. లెట్స్ మేక్ ఎ డిసిషన్. లార్డ్ చేంజ్ మీ అండ్ బ్లెస్ మీ. మన ప్రార్థన ఒకటి, ప్రభా నన్ను మార్వండి, నన్ను దీవించండి ఈ పరిస్థితుల్లో. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారమంతండి, వాళ్ళు ప్రేమించి మాకు అద్భుతమైన మాటను బట్టి మనం ఎస్ లార్డ్ పరిస్థితులు మారకపోవచ్చు ప్రభా, కానీ మమ్మల్ని మా స్థితిని మార్చబోతున్నాను అనుకోండి. లార్డ్ థ్యాంక్ యూ. మా పరిస్థితులు మారకపోయినా మా స్థితిని మార్చబోతున్నాం, మమ్మల్ని మార్చబోతున్నీకు వందనాలు. మరొకసారి ఉదయకాల సమయం అందరితో మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రార్థన చేస్తున్నారు ప్రభా, నీ వాక్యం ద్వారా మాట్లాడిన బిడ్డలందరి ప్రభతని మీరు జవాబు దయచేసి బలపరిచి చూపించుకోండి.
మాకందరికీ కూడా ప్రభా ఈ యొక్క పరిస్థితుల్లో విజయాన్ని ఇవ్వబోతున్నాం. గొప్పగా ప్రభా సంఘం దీవించబోతుంది, గొప్పగా ప్రతి కుటుంబం దీవించబోతుంది, గొప్పగా ప్రతి యవన బిడ్డ దీవించబోతున్నాడు. ప్రతి పరిస్థితి అలా ఉండినా ప్రభా మేము మాత్రం వీ గోట్ వాక్ ఓవర్ ఇట్, దానిపై విజయాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించబోతున్న దేవానికి మహిమ చెల్లిస్తుంది. సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తుంది. యేసు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ లైవ్ సర్వీస్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఓకే, కంటిన్యూ టు ప్రే. ప్రార్థన కలిగి ఉందాం. ఉచితం కదా. రేపు మళ్ళీ ఉదయకాలం 10:30కు ఆరాధనలో మనం కలుద్దాం. ఆన్లైన్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా ఆదివారం ఆరాధనలో నాతో ఏకూపిస్తారని విశ్వసిస్తున్నాను. అంతవరకు దేవుడు మీతో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మై బ్రదర్ సిస్టర్, డోంట్ ఫర్గెట్ టు వాచ్ టుమారో లైవ్. రేపు మర్చిపోదు 10:30 గంటలకు మన తిరిగి మీ గృహాల్లో మీతో కలిసి దేవుని నేను ఆరాధించబోతున్నాను. హల్లెలూయా. కలిసి మనం దేవుని ఆరాధిస్తాం. ఎంతటి సర్వీస్. గాడ్ బ్లెస్ యూ.